విజయ్ దళపతి గారి లాస్ట్ మూవీ అయిన జననాయగన్ మూవీ రివ్యూ. సో ఎన్నో ఏళ్ళుగా పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఫైనల్ గా ఈ మూవీని థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని తెలుగులో జననాయకుడు పేరుతో డబ్ చేశారు. ఈ మూవీకి ఒరిజినల్ నేమ్ వచ్చేసి భగవత్ కేసరి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పవలసి వస్తే, ఈ జననాయగన్ మూవీ మన బాలయ్య బాబు గారి భగవత్ కేసరి మూవీకి రీమేక్ అని అందరికి తెలిసిందనమాట. బట్ ఇక్కడ మెయిన్ గా ఏంటి, సో రీమేక్ అంటే సో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటే బాగుండదు అనమాట. బట్ వీళ్ళు చేసిన మార్పులు ఏమన్నా ఉన్నాయంటే అది కేవలం బాబీ డియోల్ గారి క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అండ్ అలాగే మన విజయ్ దళపతి గారి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొంత చేంజ్ చేశారు తప్పించి మిగతా మూవీ మొత్తాన్ని మక్కి దించేశారు. అదే ఈ మూవీకి పెద్ద మైస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అసలు రీమేక్ అంటే ఎలా ఉండాలి, మన హరీష్ శంకర్ గారు హిందీ మూవీ అయిన దబంగ్ మూవీని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కి తగ్గట్టు, ఆయన స్టైల్ కి తగ్గట్టు ఆ గబ్బర్ సింగ్ ని ఎలా తీశారు, ఆ మూవీని ఎలా బ్లాక్ బస్టర్ చేశారు, రీమేక్ అంటే అలా ఉండాలన్నమాట. బట్ ఈ జననాయగన్ మూవీకి వచ్చే వాటికి అంటే భగవత్ కేసరిలో ఉన్న సేమ్ స్టోరీ లైన్ అండ్ అలాగే సేమ్ స్టార్టింగ్ పాయింట్, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ ఇంటర్వెల్, సేమ్ క్లైమాక్స్. అంటే మరీ ఎంత దారుణంగా తీస్తారని నేనైతే అనుకోలేదు అనమాట. సేమ్ అంటే భగవత్ కేసరిని మక్కి దించినప్పటికీ బట్ మూవీని 3 గంటలు సాగదీసుకుంటూ వచ్చారు. అదే పెద్ద తలకనే పని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ నా పరంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఇక ఈ మూవీ అనేది విజయ్ గారి డైహార్ట్ ఫ్యాన్స్ కోసం అండ్ అలాగే విజయ్ గారు రీసెంట్ గా సీఎం అయ్యారు కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఆయన సీఎం పదవిలో ఉంటారు కాబట్టి ఏ సినిమా చెయ్యరు కాబట్టి సో లాస్ట్ టైం మన విజయ్ గారిని స్క్రీన్ మీద చూడడానికి ఒకసారి ఈ మూవీ చూడొచ్చు తప్పించి నాకైతే ఈ మూవీ అనేది నచ్చదని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో మన భగవత్ కేసరిలో ఉన్న సేమ్ స్టోరీ అనమాట. అంటే విజయ్ దళపతి గారు మమితా బైజుని తనని ఒక ఆర్మీ ఆఫీసర్ గా చెయ్యాలనుకుంటాడు. అలా చేసే క్రమంలో తను చేసే ప్రయత్నాలు ఏంటి, ఈ లోపు మన బాబీ డియోల్ గారు తమిళనాడులోకి వచ్చి తమిళనాడుని ఏకంగా ఇండియానే నాశనం చేయాలి అని ప్రాజెక్ట్ ఎంఎం అని స్టార్ట్ చేస్తాడనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ ఎంఎం లోకి మన హీరో విజయ్ దళపతి ఎలా వెళ్తాడు, హీరో విజయ్ కిను అండ్ అలాగే బాబీ డియోల్ కి ఉన్న సంబంధం ఏంటి, మరి ఫైనల్ గా మమితా బైజు గారు ఆ ఆర్మీ ఆఫీసర్ లో జాయిన్ అవ్వడానికి తన ఒక బ్రేవ్ గోల్ గా ఎలా మారింది. సో ఇలాంటి పాయింట్స్ తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మెయిన్ గా చెప్పాల్సి వచ్చింది ఏంటన్నా ఉంది అంటే అది మన అనిరుద్ధ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. సో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మూవీని వేరే లెవెల్లో నిలబెట్టేశారు. ఇంకోటి వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. కొన్ని పోర్షన్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి బాగున్నాయి. బట్ కొన్ని పోర్షన్స్ లో కొన్ని సీన్స్ లో వీటిని గ్రీన్ మ్యాట్ లో తీశారు అని సింపుల్ గా తెలిసిపోతుంది అనమాట. సో ఆ సీన్స్ వరకు ఇంకొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే బాగుంటుందని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత సింపుల్ గా నాకు ఒకటే అనిపించింది, కేవలం మన విజయ్ దళపతి గారి పొలిటికల్ కెరియర్ కి ఉపయోగపడేలాగా జననాయగన్ మూవీని రూపొందించారు అని నాకైతే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీకి అంటే ఈ పొలిటికల్ పాయింట్ అవనండి, ఆ టెర్రరిస్ట్ పాయింట్ అవనండి, సో వాటిని కలిపి ఈ మూవీ యొక్క స్కేల్ ని పెంచేసి ఈ మూవీకి అనవసరంగా ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టు నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి అంటే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా ఇంప్రెస్ చేసింది. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఎందుకు బాగోలేదు అంటే సెకండ్ హాఫ్ లో మన విజయ్ దళపతి గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే వేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఒక ఆవిడ తన భర్త కళ్ళు తాగి చనిపోయాడని చెప్పి తనేంటి ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన చేసిద్ది అనమాట. ఆ ఆడ మనిషి మీద వచ్చే సీన్స్ అయితే బాగుంటాయి. సో దాని తర్వాత ఎప్పుడైతే మన హీరో ఎంట్రీ చేస్తాడో అప్పటి నుంచి మన హీరోని పొగడడంతోను అండ్ అలాగే హీరో పొలిటికల్ కి సంబంధం అయ్యేలాగా కొన్ని సీన్స్ తో మూవీ అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక క్లైమాక్స్ పోర్షన్ కూడా నన్ను అంత ఇంప్రెస్ చేయలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే క్లైమాక్స్ లో మమితా బైజు గారు తన ఒక బ్రేవ్ గోల్ గా మారాలన్నమాట. ఆ సీన్స్ అనేవి అంత బలంగా లేవని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి అంటే క్లైమాక్స్ లో మన బాబీ డియోల్ గారికి అండ్ అలాగే విజయ్ గారికి వచ్చే సీన్స్ కూడా ఏదో సోసోగా ఉన్నాయి. అంటే క్లైమాక్స్ వచ్చేప్పటికంటే కొన్ని ఏఐ ఇమేజెస్ యూస్ చేశారు అండ్ అలాగే కొంత రోబోటిక్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. సో వీటితో ఎంత చేసినప్పటికీ క్లైమాక్స్ అనేది అంత ఇంట్రెస్టింగ్ గాను అంత ఎంగేజింగ్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్ గా క్లైమాక్స్ ఎప్పుడు అయిపోతే అప్పుడు మూవీ నుంచి థియేటర్ లో వెళ్ళిపోదని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ పోర్షన్ అనమాట. ఈ మూవీలో ఇంటర్వెల్ పోర్షన్ ని మన బాలయ్య బాబు గారి భగవత్ కేసరితో పోలిస్తే నాకైతే బాలయ్య బాబు గారి భగవత్ కేసరిలో ఇంటర్వెల్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఆ భగవత్ కేసరిలో బాలయ్య బాబు గారు లారీతో రావడం, ఫైట్ చేయడం, ఇంటర్వెల్ కి ముందు ఒక డైలాగ్ డెలివరీ ఇవ్వడం వేరే లెవెల్లో ఉంటే, బట్ మన బాలయ్య బాబు గారిని విజయ్ దళపతి గారు మ్యాచ్ చేయలేకపోయారు. ఇంటర్వెల్ ని కూడా
ఏదో సోసోగా తేల్చేశారని అయితే నాకైతే అనిపించింది అనమాట. సింపుల్ గా భగవత్ కేసరినే మళ్ళీ చూసుకుంటే బెటర్. దీని థియేటర్ లోకి వెళ్ళి చూడడం ఒక సాహసం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో మిగతా పోర్షన్స్ మాట్లాడుకోవాల్సి వస్తే యాక్టర్స్ అనమాట. మెయిన్ గా విజయ్ దళపతి గారు ఆయన బెస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి, బాబీ డియోల్ గారు పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన క్యారెక్టర్ కూడా మంచి స్కోప్ అయితే ఇచ్చారు. యాజ్ యూజువల్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది అనమాట. ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుందన్నమాట. బట్ ఈ మూవీలో మెయిన్ గా ఏంటి అంటే పూజ హెగ్డే గారు, సో ఆమె అంటే హీరోయిన్ కి అయితే అంత పెద్ద స్కోప్ ఎవరు, ఆమె క్యారెక్టర్ యాజ్ యూజువల్ గానే ఉంది, తన పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకోటి ప్రియమణి గారి క్యారెక్టర్ అవనండి, సునీల్ గారి క్యారెక్టర్ అవనండి, ఆ క్యారెక్టర్ ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఆ క్యారెక్టర్ కి ఇవ్వాల్సిన స్కోప్ ఇవ్వలేదని ఫీలింగ్ అయితే కలిగింది. సో ఓవరాల్ గా ఇదండి జననాయకుడు మూవీ రివ్యూ. నా రివ్యూ గారు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.